రోడ్ ట్రిప్ వెళ్ళాము. అక్కడ గంగా రివర్ ఉండే. సో వాళ్ళందరూ ఆ బంజీ జంపింగ్ అవన్నీ చేశారు మా ఫ్రెండ్స్. నేనేమో మంచిగా చక్కగా సారీ వేసుకొని ఫోటోషూట్ చేశాను. ఓకే. బికాజ్ ఐ కెనాట్ డూ ఆల్ దట్ అని చెప్పి. సో దెన్ లాస్ట్ బిఫోర్ డేనో గంగా రివర్లో అందరు దిగాము. నేను ఎస్పెషల్లీ ½ అవర్ అది వేస్తారు కదా మనకి సేఫ్టీకి, అది వేసుకొని ఒక సెంటర్ ఏరియాలో తీసుకెళ్ళి వదిలేస్తారు. ఎంత ఎంత సేఫ్ కావాలంటే దిగొచ్చు అని చెప్పేసి. అలా ఫ్లాట్ ఉన్నది దాని మీద గంగాలో. ఇట్ వాజ్ అ మ్యాజిక్, నిజంగా మ్యాజిక్. నాకు దాని తర్వాత అసలు సియాటికా ఉందనే మాటనే మర్చిపోయా, ఆ విషయమే మర్చిపోయా. బికాస్ అంత ఒక కనిపించని ఎనర్జీ ఉంది మన ఎర్త్ ఎలిమెంట్స్లో, మన నేచర్లో అనేది మనం రికగ్నైజ్ చేయలేము అంటిల్ ద సిచ్యువేషన్ అరైజెస్. సో అలా 6-7 years మళ్ళీ గడిచిపోయింది. అంత బాగానే ఉంది, మళ్ళీ అంత హ్యాపీ, ఆల్ గుడ్ అండ్ ఆల్ దట్. తర్వాత 2.5 years బ్యాక్ ఏమైందంటే నాకు జస్ట్ ఇక్కడ పెయిన్ స్టార్ట్ అయిందండి, అప్పర్ షోల్డర్. అండ్ నాకు బ్యాక్ ఎప్పుడు ఇష్యూ ఉండేది కాదు. ఏంటంటే నేను ఇన్ని ఫిజికల్ యాక్టివిటీస్ చేసేదాన్ని కదా, మేబీ దానివల్ల కొంచెం క్యాచెస్ వస్తున్నాయని ఫీల్ వచ్చేది కాదు తప్ప ఇలా కాలు పట్టేసుకోవడం, సియాటికాలో కాలు పట్టేసుకోవడం అవన్నీ అయ్యేది కాదు. సో ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఇక్కడ స్టార్ట్ అవుతే సరే పెయిన్ కిల్లర్ స్టార్ట్ చేస్తారు. తర్వాత ఫిజియోథెరపీకి వెళ్ళా. వాళ్ళు ఇక్కడ ట్రీట్ చేస్తుంటే ఇక్కడ వచ్చేది, ఇక్కడ ట్రీట్ చేస్తుంటే ఇక్కడ వచ్చేది, అలా లైక్ హోల్ బాడీ వచ్చేది. లైక్ ఒక దగ్గర అయితే వాళ్ళు ఒక 7-8 మెషిన్స్ పెట్టాల్సి వచ్చింది. లైక్ ఏ పేషెంట్కి ఇంత పెట్టలేదు మేము, అసలు నీది ఏంటి ప్రాబ్లం కూడా మాకు తెలియట్లేదు అని చెప్పి.